వారణాసి అంటే కేవలం ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మాత్రమే కాదు. వారణాసి పూర్తి పురాణ చిత్రం కాకపోయినప్పటికీ ఆధునిక కాలానికి పురాణాలను ముడిపెడుతూ సాగే ఒక సరికొత్త విజువల్ జర్నీ. వారణాసి కథకు అసలైన ఊపిరి కేవలం యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లొకేషన్లు తిరిగినా, ఎంతటి విజువల్ ఎఫెక్ట్స్ వాడినా థియేటర్లలో ప్రేక్షకుడి గుండెను కదిలించేది మాత్రం కుటుంబ అనుబంధాలే. ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికాలోని గడ్డకట్టించే మంచు ప్రాంతాలు, ప్రకృతి విపత్తులతో పాటు రామాయణంలోని పురాణ గాథలు, దేవుళ్ళు, ఒక ఊహాతీత ఫ్యాంటసీ ప్రపంచం. సినిమా షూటింగ్లో ప్రధాన యాక్షన్తో పాటు ఈ కీలకమైన ఎమోషనల్ సీన్స్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా వారణాసి సరికొత్త రికార్డ్. మహేష్ బాబుకు తండ్రిగా నటించింది ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో ఊపునందుకుంది. రాజమౌళి మెయిన్ స్టోరీ రివీల్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. ఈ సినిమాతో సూపర్ స్టార్ గ్లోబల్ స్టార్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ పోస్టులు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం వారణాసి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్తో అదరగొట్టింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఈ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా కేవలం ఒకే చోట సాగే కథ మాత్రమే కాదు. కుంభకర్ణుడు, శ్రీరాముడి మధ్య జరిగే యుద్ధ అంశాలు ఇందులో ఉంటాయని హింట్. సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రిగా ఎవరు నటిస్తున్నారనే చర్చ. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రెస్టీజియస్గా రూపొందుతున్న చిత్రం వారణాసి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్తో అద్దరగొట్టింది. ఈ సినిమాకి సంబంధించిన ఏ వార్త అయినా నిమిషాల్లో వైరల్గా మారుతోంది. తాజాగా ఫ్రాన్స్లో జరిగిన ఒక మీడియా ఇంటరాక్షన్లో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సరికొత్త ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం అభిమానుల్లో హైప్ని నెక్స్ట్ లెవెల్కి చేర్చింది. ఇప్పటి వరకు వారణాసి అంటే కేవలం ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని మాత్రమే ప్రపంచమంతా భావించినప్పటికీ ఈ కథకు అసలైన ఊపిరి కేవలం యాక్షన్ సీన్లు మాత్రమే కాదని, తండ్రి కొడుకుల మధ్య సాగే బలమైన భావోద్వేగాలే అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లొకేషన్స్ తిరిగినా, ఎంతటి విజువల్ ఎఫెక్ట్ వాడినా థియేటర్లో ప్రేక్షకుని గుండెను కదిలించేది మాత్రం కుటుంబ అనుబంధాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామా కోసం ఒకే చోట సాగే కథ మాత్రమే కాదు, ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు ప్రాంతాలు, ప్రకృతి విపత్తులతో పాటు రామాయణంలోని పురాణ గాథలు, దేవుళ్ళు, ఒక ఊహాతీత ఫ్యాంటసీ ప్రపంచం మిళితమై ఉంటాయి. ఈ సినిమా షూటింగ్లో ప్రధాన అట్రాక్షన్తో పాటు ఈ కీలకమైన ఎమోషనల్ సీన్స్ చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తయినట్లు రాజమౌళి తెలిపారు. గతంలో ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం కుంభకర్ణుడు, శ్రీరాముడి మధ్య జరిగే యుద్ధ అంశాలు ఇందులో ఉంటాయని హింట్ ఇచ్చారు. అంటే ఇది పూర్తిగా పురాణ చిత్రం కాకపోయినప్పటికీ ఆధునిక కాలానికి పురాణాలకు ముడిపెడుతూ సాగే ఒక సరికొత్త విజువల్ జర్నీ అని స్పష్టమవుతోంది. ఇక కథలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రధానం అనగానే సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రిగా ఎవరు నటిస్తున్నారనే చర్చ ఊపునందుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మహేష్ కు తండ్రిగా కనిపించే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ గట్టిగా ఊహిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు ఈ చిత్రంలో రుద్రుడు, శ్రీరాముడిగా కనిపించబోతున్నట్టు జక్కన్న ముందే ప్రకటించారు. ఇప్పుడు తండ్రి కొడుకుల సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడంతో వారణాసి పైన అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా వారణాసి సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. అన్ని హంగులు అద్దుకొని వచ్చే ఏడాది థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాలో రాజమౌళి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.
తండ్రి కొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్ అని రాజమౌళి రివీల్ చేయగానే మహేష్ బాబుకు తండ్రిగా నటించింది ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మూవీలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నట్టు అప్పట్లో కన్ఫర్మ్ చేశారు. అయితే తాను శివభక్తుడిగా నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆయనే తండ్రి రోల్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దూకుడులో ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రి కొడుకులుగా నటించారు. ఈ మూవీలో కూడా ప్రకాష్ రాజే తండ్రి అయి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి మెయిన్ స్టోరీ రివీల్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాతో సూపర్ స్టార్ గ్లోబల్ స్టార్ కావడం ఖాయమంటూ పోస్టులు పెడుతున్నారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో మూవీ షూటింగ్ పూర్తవుతుందని రాజమౌళి చెప్పారు. సినిమా క్లిష్టమైన మెయిన్ సీన్స్ షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిందని తెలిపారు. సినిమాలో మహేష్ బాబు రుద్రుడిగా, శ్రీరాముడిగా నటించనున్నారు. మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.